ఈ కష్టం ఎవ్వలకు రావద్దుల్లా. అరే ఏం చేసినా మాటలు అంటున్నారు. మంచి పని చేసినా అదే మాట, కాని పని చేసినా అదే మాటనా? ఒక పారి కాకుండా ఇంకో పారన్నా అర్థం చేసుకోరా? ఆయన కష్టం చూస్తా అంటే నాకే మస్తు బాధ అవుతున్నది. ఆ సార్ ఎంత బాధపడుతున్నాడో, అసలు టైంకు తింటున్నాడో లేదో, ఏం కోసనో ఏమో పోన్రి. గాశారం మంచిగా లేకపోతే తాడు పట్టుకున్నా పాము లెక్కనే అవుతుందంటారు చూడుండ్రి. మన సీఎం రేవంత్ సార్కు అట్లనే అవుతున్నదట. ఏం చేసినా సారును మాటలు అంటున్నారట. దాన్ని తెగ్గొడదామని సినిమాలోళ్ళతోని మీటింగ్ పెట్టిండు. సినిమాలు తీసేటోళ్ళు, యాక్టింగ్ చేసేటోళ్ళు, పైసలు పెట్టేటోళ్ళందరూ పోయి సీఎం సార్తోని కూర్చున్నారు. మాట్లాడుకుని బయటకు వచ్చిర్రు. ఇక ఇది చూసిన వాళ్ళందరూ పుష్ప సినిమానే యాదికొచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. సినిమాల పుష్పతోని షెకావత్ కు మీటింగ్ పెట్టినట్టే ఉందని రాసుకొచ్చిండ్రు. సీన్ అంతా మంచిగానే ఉన్నది గాని స్విమ్మింగ్ పూల్ సీన్ ఏమైందని అడిగిండ్రు. కానీ ఇదేమన్నా పద్ధతేనా నుల్లా? సినిమాలో ఏదో అయిందని నిజంగా కూడా అట్లనే అవుతుందా? ఏదో మంచి చెడ్డ మాట్లాడుకుందామని పిలిస్తే ఇట్లా అనుడైతే కరెక్ట్ కాదుల్లా. సినిమాలో అందరూ పోయి సీఎం సారును కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సారు కూడా అన్ని తీరుస్తామని చెప్పిండట. అమెరికోళ్ళు, చైనోళ్ళు, జపానోళ్ళు అందరూ వచ్చి మన హైదరాబాద్ లనే సినిమాలు తీసేటట్టు చేయాలని చెప్పిండట. మన హైదరాబాద్ లనే సినిమాలు తీసేటట్టు చేయాలని చెప్పిండట. కానీ వాళ్ళందరూ వచ్చి మన తాననే షూటింగులు చేస్తే మన తెలుగు సినిమాలు షూటింగులు చేసడానికి లొకేషన్లు దొరుకుతాయో లేదో, మళ్ళా మన యాక్టర్లను కూడా వాళ్ళ సినిమాలకు తీసుకుంటే మన తెలుగు సినిమాలు చేసడానికి యాక్టర్లు ఉంటారో లేదోనని ఒక్క సినిమా సుత ఇడవకుండా చూసే ఫ్యాన్స్ అడుగుతున్నారు. సీఎం సారు తెలుగు సినిమా అంటే దునియా మొత్తం తెలిసేటట్టు చేద్దామని చూస్తా అంటే సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు లేనిపోని మాటలనుడు మంచిగా లేదుల్లా. సారు ఓపిక మంతుడు కాబట్టి మీరు ఎన్ని రాసుకొచ్చినా ఏమంటలేడు. లేకపోతేనా మీ అందరికి సినిమా చూపిస్తాడు. ఏమనుకుంటున్నారో?